హాయ్ అందరికీ, నేను మీ రాకేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మరి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విజయవాడ కేంద్రంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సంబంధించిన విషయంలో మరి దళిత సామాజిక వర్గానికి చాలా మంది ఇక్కడ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్కి రావడం జరిగింది. మరి ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడడం మనందరం టీవీలో చూసాం. అయితే ఇదే విజయవాడ కేంద్రంగా ఈరోజు మరొక సంఘటన సంబంధించిన విషయంలో కోడికత్తి సీనుకు సంబంధించిన విషయంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ చేస్తున్నారు మీరు. కానీ ఇదే రోజు 5 సంవత్సరాలుగా కోడికత్తి సీను మీరు చేసినటువంటి రాజకీయ కుట్ర వల్ల జైల్లో ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఒక నాయకుడు, ముఖ్యంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పేరుతో మైనార్టీ హక్కుల కోసం ముఖ్యంగా దళిత మైనార్టీల ఐక్యతతోని పోరాటం చేస్తున్నటువంటి ఫరూక్ షుబ్లీ గారితో మనం ఉన్నాం. మరి ఈ రోజు ఈ జరిగినటువంటి పోరాటం గురించి, అలాగే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతా ఉన్నాయి. మరి ఈ రాజకీయాల సందర్భంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి పార్టీలు మారతాయని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మనం తెలంగాణ రిజల్ట్ చూసాం, పార్టీ మారింది. మరి ఇక్కడ ఏం జరగబోతుంది ఏంది అనేది అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న బాగున్నారా? అన్న నమస్కారం. బాగున్నా అన్న. ఈరోజు అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, విజయవాడకి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటి అంటే అది ఎంత ఉందో దానికన్నా ఎక్కువ వైరల్గా మీరు కనబడ్డారు. ముఖ్యంగా సమతా సైందాల్ మరి మీరు కలిసి ఈరోజు కోడికత్తి సీను కుటుంబాన్ని, వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నని కూర్చోబెట్టి మాకు న్యాయం కావాలని చెప్పేసి మీరు చేసినటువంటి పోరాటం, అది కూడా పోలీసులకు దొరకకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఆమరణ దీక్ష పేరుతో ఆడ చేయించారు. అంటే ఏం జరిగింది అసలు? వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు ఒకటి గమనించాలి సార్, ఇక్కడ వాళ్ళు మాకు అప్రోచ్ అవటమో లేకపోతే మేము ఇష్యూని టేకప్ చేయటమో కాదు. వాస్తవానికి మీరు చూసుకుంటే కనుక గత 3 రోజుల నుంచి వీరు కంటిన్యూస్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి పాపం అత్యంత సామాన్యమైన కుటుంబం, ఎంత సామాన్యమైన కుటుంబం అంటే వారికి అసలు ఏమీ తెలియదు. వారికి రాజకీయాలు తెలియవు, వారికి అసలు ఊనమాలు తెలియవు, వారికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు కళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఒక దళిత కుర్రోడికి జరిగినటువంటి అన్యాయానికి గత 5 సంవత్సరాల నుండి ఒక్క నయా పైసా కూడాను వాళ్ళ దగ్గర నుంచి ఫీజు తీసుకోకుండా మా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి చెందినటువంటి ఒక లీగల్ టీం ఉంది. ఆ లీగల్ టీంకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి అడ్వకేట్ అబ్దుల్ సలీం గారు ఈ కేసుని వాదిస్తున్నారు. ఈయన ముందుకు వచ్చి నేను ఇంత చేస్తున్నా కానీ ఇదేం జరగట్లేదు, దీనిలో రాజకీయపరమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి ముడిపడి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళతో పాటు కలిసి ప్రెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేసి వాళ్ళు అన్ని సంఘాలతో, మీరు అన్ని ప్రజా సంఘాలు ఏదైతే ఉన్నాయో మీరు మాకు మద్దతు ఇవ్వండి అన్నారు. మద్దతు ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు మేము వాళ్ళని ముందుకు వచ్చి అమ్మ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకొని ఆ రకంగా ఏదైతే సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి సంస్థ, దానికి మించి దీనికి ఎవరు కూడా న్యాయం చేయలేరు అని చెప్పేసి ఒక దృఢ నమ్మకం నాకు ఉంది. అందుకోసం అని చెప్పేసి అప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పింకీ గారు, అదేవిధంగా మా సోదరుడు సురేంద్ర, వీళ్ళందరితో కూడా అప్రోచ్ అయ్యి ఈ అంశంపై మనం ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళి పోరాడాల్సినటువంటి అవసరం ఉందన్న. ఇది ఈరోజు దళితుడు అని చెప్పేసి కాదండి, ఇది మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇది మానవతావాదానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఇక్కడ దళితుడా, మైనార్టీయా, బీసీయా, ఎస్సీయా, అగ్రవర్ణానికి చెందిన అతనా అది కాదు. అందరికన్నా ముందు ఈ అంశాన్ని మనం చూసింది కేవలం ఒక మానవతా దృక్పథంతో. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక ఇదే రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎవరి దగ్గర అయితే 25 ఎంపీలు లేవు, ఎవరి దగ్గర కోడికత్తి సీను దగ్గర 23, 22 ఎంపీలు లేవు అతని దగ్గర. లేకపోతే రాజ్యసభతో కలిపి 30 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. కాబట్టి న్యాయం అనేది చాలా గొప్పదండి. న్యాయం అనేది ఎప్పుడైతే సమానంగా స్థాపించబడుతుందో అప్పుడు మాత్రమే ఆ సమాజంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ముందుకు సజావుగా సాగుతుంది. ఎప్పుడైతే న్యాయం ఉన్నవాడికి ఒక విధంగా, లేనివాడికి ఒక విధంగా, అగ్ర కులాలకు ఒక విధంగా, నిమ్న కులాలకు ఒక విధంగా కనుక కొనసాగితే ఆ సమాజంలో శాంతి భద్రతలు చిన్న భిన్నం అయిపోతాయి. దానికి కారణం ఇదే. ఎందుకంటే నేను ఎందుకు ఎంపీల గురించి లేవనెత్తానంటే, ఈరోజు ఒక ఎంపీ ఎవరండి? అవినాష్ రెడ్డి. అతనిపై ఎటువంటి న్యాయం జరిగిందో మీరు నేను కళ్ళారా చూడలేదా? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడలేదా? ఎంత దారుణం, ఎంత దారుణం. కర్నూలులో జరిగినటువంటి రణరంగం ఏంటంటే అది
అంటే లా అండ్ ఆర్డర్ ని మీ అంతటి ఒక ఎస్పీ గారు చేతులు ఎత్తేస్తారు. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. అధికారం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అంటే ఏంటి, వేర్ వీఆర్ గోయింగ్? అదే మళ్ళీ మీరు ఒక ప్రతిపక్ష నేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని మీరు లిఫ్ట్ చేయాలంటే యూ విల్ డూ దట్ 10 నిమిషాల టైం. అంటే ఏంటి న్యాయం? అంటే ఏంటి అసలు న్యాయానికి నిర్వచనం ఏంటి రాష్ట్రంలో? ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం నేను స్థాపిస్తున్నానంటే ఈ రోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఏదైతే మేము బహుజనులు ఉన్నామో మాకు మరలా మోసం చేయడానికి ఆ 125 అడుగుల ప్రాణం లేని విగ్రహాన్ని మా మొహం మీద పడేసి దాని వెనకాల చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటంటే మా యొక్క మనసును దోచుకుందాం అని చెప్పి చూస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు ఉన్నాడో కోడికత్తి సీను, అతను జైల్లో ఎందుకు పెట్టారు? బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఎందుకు చంపేశాడు? డోటరీ ఎందుకు చేశాడు? దీని గురించి ఎవరు మాట్లాడాలి? అంటే నిమ్న కులాలు లేకపోతే దళిత వర్గాలు వారు ఎవరు ఏం మాట్లాడలేరంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎన్ని అంశాలని చెప్పేసి లెక్క తీసుకొని రావాలి? ఎందుకు డాక్టర్ సుధాకర్ని ఎందుకు చంపేశారు? చంపేశారనే అంటాను నేను. ఎందుకు అంటే ఇవన్నీ కావాలని వైఎస్ఆర్సీపీ మీద అంటే ప్రతిపక్షాలు వేస్తున్నారని కుట్ర అనుకోవచ్చు కదా, సుధాకర్ గారిని కొట్టడం కానీ. అంటే అది జగన్కి తెలిసే జరిగిందా? తప్పకుండా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి జగన్ మిత్రమా, ఒకవేళ నిజంగా ఇది ప్రతిపక్షాల కుట్ర అయి ఉంటే కనుక కోడికత్తి సీను అన్న వ్యక్తి ఎవరైతే అలియాస్ శ్రీనివాస్, జనపల్లి శ్రీనివాస్, అతను ఏదైతే ఎన్ఐఏకి అప్పచెప్పడం జరిగింది. ఏంటంటే ఇది తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి తను అని చెప్పేసి ఎన్ఐఏ చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి చిట్ ఏంటంటే క్లీన్ చిట్. ఇందులో తెలుగుదేశం పార్టీ కాదు, ఇందులో అసలు ఎటువంటి పొలిటికల్ పార్టీ ప్రస్తావన లేదు. ఇంకో గమ్మత్తైన అంశం ఏమిటంటే ఈ జనపల్లి శ్రీనివాసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమితంగా అభిమానించే వ్యక్తి. అమితంగా అభిమానించే వ్యక్తి. ఆ అభిమానానికి వెలకట్టింది ఇది ఆ అభిమానానికి వెలకట్టింది. పక్క చంద్రబాబు చేయించలేదు, జగన్మోహన్ రెడ్డి కాదు అన్న సంగతి ఎన్ఐఏనే తేల్చింది కదండి. మరలా లేదు, ఇంకా దీన్ని మీరు పునర్విచారణ చేయాలని మళ్ళా ఇంకోసారి అడిగారు, మళ్ళా పునర్విచారణ చేశారు, మళ్ళా హైకోర్టులో మళ్ళా తీసుకొచ్చి సమర్పించారు. మళ్ళా లేదండి ఇందులో ఎవరి కుట్ర కోణం ఎవరిది లేదు అని చెప్పేసి స్పష్టంగా బహిర్గమైంది. ఇంకా ఏం కావాలి ఇంకా దీంట్లో మీకు చెప్పండి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ దళితుడు అనే కోణం కాకుండా మిగతా కోణంలో చూసాం, మేము మానవతా కోణంలో చూసాము అన్నారు. అది చాలా బాగుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దళితుడు కాబట్టి ఆయన ఇంకా జైల్లోకి వెళ్ళి బయటికి రాలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నాడు, అలాగే సమతా సెంథిల్ నాయకులు కూడా అదే అంటున్నారు. మరి దళితుడు కాబట్టే రాలేదా, లేదనంటే దాన్ని కావాలనే పక్కన పెడుతున్నారు? సామాజిక సాధికారిక బస్సు యాత్ర అని చెప్పేసి ఈ రోజు సమాజంలో మేము అన్ని కులాలకు మేము సమానంగా చూస్తున్నామని చెప్పేసి, ఇది ధనికులకు పేదలకి మధ్య జరుగుతున్నటువంటి రణరంగం అని చెప్పేసి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద మాటలు, లేకపోతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి నా 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 అని చెప్పేసి ఈ మొత్తం సమాజం మొత్తాన్ని కూడాను సంకనాకిచ్చేశాడు ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మా యొక్క సంక్షేమం ఉందో, ఈ వర్గాల యొక్క సంక్షేమం, వెదర్ ఇట్ ఈస్ ఎస్సీ ఎస్టీ లేకపోతే బీసీ మైనారిటీస్ యొక్క సంక్షేమం ఏదైతే ఉందో పూర్తిగా సంక్షోభంలో ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే మా యొక్క ఆత్మ గౌరవం ఆత్మాభిమానం ఉందో ఈ రోజులు తుంగలో తొక్కబడుతుంది. ఎన్ని ఇష్యూస్ కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదండి, ముస్లిం మైనారిటీలో సైతము, అదేవిధంగా బీసీల్లో సైతము, ప్రతి ఒక్క జాతి. అంటే మీకు ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తే పదవులు అన్న విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరు కొనసాగుతుంది. అంటే ఈ రోజు జగన్ ప్రభుత్వం కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో కూడా మెజార్టీగా జరిగింది ఇదే. ఇప్పుడు ఆ రోజు రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పేసి పాటలు పాడి మరి ఈ రోజు దళితులు, ముఖ్యంగా దళితులను చూసుకున్నట్లయితే మా మామయ్య అని చెప్పేసి సంబోధించి మరి జగన్ రావాలని చెప్పి తెచ్చుకున్నారు. మరి ఈ 5 ఏళ్లలో ఏం అంటే ఆయన చేసిన తప్పిదాలు ఏమిటి? ముఖ్యంగా మీకు తప్పిదాలని చెప్పడం కన్నా దానికన్నా ముందు మీరు ఒక మాట అన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అని చెప్పేసి. ఎస్, ఐ టు అడ్మిట్ దట్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఖాళీ కూర్చోలేమండి. బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి ఇది మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి నిలదీసిన వాళ్ళమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా యొక్క ఏదైతే ఈ బహుజన కులాలు ఉన్నాయో, వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు, దేర్ ఇస్ ద మ్యాటర్. నేనేమంటానంటే ఈ వీరి వారి మధ్యలో ఓ బహుజనుడా నీ యొక్క స్థాయి ఏమిటి, నీ యొక్క స్టేటస్ ఏంటి, నీ యొక్క రాజకీయ పరిణితి ఏమిటి అనేది మనం అద్దంలో నుంచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాట చెప్పడం నేను సంకోచించానండి.
సో ఈ రోజు మా యొక్క ఏదైతే రాజ్యాధికారం, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఏదైతే ఆయన యొక్క విధానం ఉందో ఆ రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్నాం. ఈ రోజు 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ లో ఏం జరుగుతుందండి? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి ఎంప్లాయీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఈ సమాజాలకంటే వెదర్ ఇట్ ఈజ్ ఎస్సీ సమాజం కానీ, ఎస్టీ సమాజం కానీ, ముస్లిం సమాజం కానీ, ముస్లిం సమాజానికో లేకపోతే ఏదైతే సమాజానికి అతను లాయల్ గా పనిచేస్తాడో ఆ సమాజం నుంచి నాయకుడు అనేది పుట్టుకొస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వెనకాల ఉండి వాళ్ళు అతను ఒక వ్యక్తిని నాయకుడిగా తయారు చేస్తే అతను ప్రజల నాయకుడు కాలేడు. ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎంత మాత్రం కూడాను కాలేడు. ఎందుకంటే అతను ఏదైతే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లో ఎంప్లాయీస్ గా మాత్రమే ఉంటారు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, మీరు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆనాడు చంద్రబాబు అయినా ప్రశ్నించారు, ఈ రోజు వైఎస్ జగన్ అయినా ప్రశ్నిస్తున్నాం. కానీ ఈ రోజు జగన్ ని కనుక మనం గద్దె దించాలని ఆలోచన చేస్తే నెక్స్ట్ గద్దెనెక్కేది ఎవరు? అంటే ఇందులో ఒకటి సార్, అంటే నేను ఇలా చెప్తున్నానని చెప్పేసి కాదు. ఓకే, గజ దొంగ జేబు దొంగ, ఓకే, ఇద్దరు దొంగలే. ఎవరిని ఎన్నుకోవాలి? గజ దొంగ జేబు దొంగ పెట్టారు. ఆ రకంగా ఈ రోజున పరిస్థితి మనం అలా తోయబడ్డాం. ఎందుకంటే మీరు చూడండి, ఈ రోజు దళిత వర్గాలకి చెందినటువంటి 27, 1 కాదు 2 కాదు 27 పథకాలను రద్దు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. కానీ ఈ రోజు మాట్లాడుకుంటూ నేను అసెంబ్లీ స్పీకర్ సంబంధించిన విషయంలో కానీ, లేదంటే శాసన మండలి స్పీకర్ సంబంధించిన విషయంలో అందరినీ కదా సామాజిక న్యాయం నా ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. నందికొట్కూరు మన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కాన్స్టిట్యున్సీ అది. ఎవరండి అక్కడ ఎమ్మెల్యే గారు? ఆర్థర్ గారు ఎవరండి? ఒక ఎస్పీ స్థాయి హోదా నుంచి రిటైర్ అయ్యి వచ్చి రాజకీయాల్లో నేను సేవ చేయాలని ముందుకు వచ్చిన వ్యక్తి. ఎందుకు రాలేదండి ఆయన? ఎందుకు రాలేదు? మీ దగ్గర ఈ రోజు చాలా స్పష్టంగా సార్, చాలా స్పష్టంగా ఏంటంటే, ఏదైతే మీ యొక్క అహంకార ధోరణి ఉందో ఆ అహంకార ధోరణికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడాను ఒక రకంగా ఏంటంటే ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లో వాళ్ళు తోసేపడ్డారు. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది? ఒక ఉత్సవ విగ్రహాలు అంటారు. ఆ ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఈ రోజు నేను ఎస్సీ ఎస్టీ కాదండి, ఇప్పుడు మైనార్టీ దానికి వస్తాను. 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 13 మంది చైర్మన్లు ఉన్నారు. ఏం చేయడానికి అంటాను నేను? ఏం చేయడానికి ఉత్సవ విగ్రహాలు? మీరు కనీసం మీరు ఒక చిన్న పని 10వ తరగతి నిబంధన దుల్హన్ పథకానికి మీరు రిమూవ్ చేయించడానికి కూడాను మీకు చేత కావట్లేదు. అదే విధంగా ఏదైతే మా యొక్క మద్రసాలు ఉన్నాయో ఆ మద్రసాలకి సంబంధించినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో అక్కడ చదివించాల్సినటువంటి ఉపాధ్యాయులు మొత్తం సంవత్సరానికి చూసుకుంటే బడ్జెట్ మహా అయితే 5 కోట్లు అవుతుంది. ఆ 5 కోట్లు శాంక్షన్ చేయించుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోతే డిప్యూటీ సీఎం నుండి వీళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఉంటే ఎంత, ఊరితే ఎంత చెప్పండి. మీలాంటి నాయకులు ఒక్కసారన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మరి ఏంది మన మైనార్టీల సంగతి, మీరు మైనార్టీల తరపున నిలబడ్డారు, మైనార్టీ గెలిపించుకున్నాం అనిపించారు. ఎన్నిసార్లు ఏమంటున్నారు ప్రధానంగా వాళ్ళు? మరి మాట్లాడతామండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు 23,000 కోట్లు ఖర్చు పెట్టేశాము అంటున్నారు. 23,000 కోట్లు ఏంట్రా నాయన అని చెప్పేసి లెక్కలు చూస్తే ఏపీఎస్ఎంఎఫ్సి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంటి, అసలు ఏం ఖర్చు పెట్టారనేది దాంట్లో డీటెయిల్స్ తీస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 2019, 20, 21, 22, 23 4 సంవత్సరాలు కలిపి 4,665 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి స్పష్టంగా అది చూపిస్తుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఏంటి మళ్ళీ 23 కోట్లు అంటారు ఏంటంటే, ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలకి మేము ఖర్చు పెట్టామేమి ఇంత అంటున్నారు. ఇంకా దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్, మధ్యాహ్న భోజన పథకం. ఈ మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో, మాక్సిమం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ 20%, 30% ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ వేసింది. ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమంది ముస్లిం మైనార్టీలు ఉన్నారో చూసి ఆ లెక్క తీసుకొచ్చి అది కూడా దీంట్లో వేసేసి మేము ఇంత మీపై ఖర్చు పెట్టామంటే సిగ్గుండాలండి ప్రభుత్వానికి. సిగ్గుండాలా ప్రభుత్వానికి మాటలు మాట్లాడటానికి? కనీసం ఈ 4,665 కోట్లు ఏంట్రా నాయన అని చెప్పి చూస్తే అవి కూడా నవరత్నాల కోసం ఖర్చు పెట్టిందే. అదే దుల్హన్ పథకం సార్, దుల్హన్ పథకం December 30, 2018 అప్పటి
ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, నేను అధికారంలోకి రాగానే నేను మీకు ₹1,00,000 దుల్హన్ పథకం కేటాయిస్తాను అన్నారు. అధికారంలోకి రాగానే మాట ఇచ్చి మీరు మడమ తిప్పారు. మడమ తిప్పడమే కాదు, చేతితో పాటు కాళ్ళు కూడా లేపేశారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మేము ఏదైతే పేరు పెట్టుకున్నామో ఆ పేరు ప్రకారంగా మేము కోర్టుకి ఏదైతే గౌరవ హైకోర్టు ఉందో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసిన తర్వాత అప్పుడు అక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటే మొట్టికాయలు వేసింది. మేము దాంట్లో ఇచ్చినటువంటి ఇదేంటంటే, మీరు మాకు ఈ మాట చెప్పి మా వద్ద నుంచి మా సమాజం నుంచి గుంపెగత్తుగా మీరు ఓట్లు వేయించుకున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు కాబట్టి ఈయనపై సెక్షన్ 420 కింద ఈయనపై కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి మన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. ఏ రోజైతే తీర్పు రాబోతుందో ఆ రోజు జీవో తీసుకొచ్చి ఇచ్చారు. ఆ జీవోలో 10వ తరగతి నిబంధన యాడ్ చేసి 300 యూనిట్ల నిబంధన యాడ్ చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా 10వ తరగతి చదువుండా. నువ్వు ఇస్తుంది పథకం ఎవరికైనా నువ్వు అంటే చదువుకున్న వాళ్ళకి. ఇంకోటి ఇంత కామెడీ, అసలు కామెడీకి అద్దుపోతూ ఉండదండి. ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉంది, చిత్తూరు జిల్లా నుంచి మీకు అటు కర్ణాటక ఇటువైపు తమిళనాడు బోర్డర్స్ రెండు కూడా సరిసమానంలో ఉంటాయి, 30 కిలోమీటర్లో. అక్కడ ఏంటి తెలుసా నిబంధన, పెళ్లి కొడుకు కూడా ఇక్కడ వాడే ఉండాలి. పెళ్లి కొడుకు అటు తమిళనాడు నుంచో లేకపోతే అటు కర్ణాటక నుంచి వస్తే మేము మీకు మీ దుల్హన్ పథకం ఇవ్వం. దాన్ని మీ మైనార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎట్లా ఒప్పుకున్నారు? మరి మేము ఎలా ఒప్పుకున్నారంటే, ఒప్పుకోక ఇంకేం చేస్తారు సార్? అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత స్థోమత ఉందా వీరికి? ఆయన ఏది చెప్తే అది జీహుజుర్ అని చెప్పేసి బయటకు ఆయనదే కాదు. ఆ మాటకు వస్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరి పరిస్థితి అదే. కనీసం ఇది తప్పు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళపై లేకుండా పోయింది. ఇది మా యొక్క ఆవేదన. అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు కానీ దళితులకు సంబంధించిన విషయంలో కానీ ఎవరినైనా తీసుకోండి, ఇప్పుడు దళితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడలేనటువంటి దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా మొదటి తప్పు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఎస్సీ అంటే ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళకు ఈ కోడికత్తి సీన్కు సంబంధించిన విషయంలో వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే మనం ఫస్ట్ నిందించాల్సింది జగన్మోహన్ రెడ్డినా వీళ్ళనా? జగన్మోహన్ రెడ్డి నిందించాలి కదా సార్. అంటే వీళ్ళు మాట్లాడరు, మరి వీళ్ళు మాట్లాడడానికి ఇంకేముంది, వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి కదా. పాపం వాళ్ళని ఎందుకండి, పాపం మన సమాజం వాళ్ళు అంటే ఇంకెన్ని రోజులు మనం వీళ్ళని ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి? మన సోదరులే కదా, మన ఎస్సీ ఎస్టీ సోదరులే, మన ముస్లిం సోదరులే. ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళపై పడి మనం ఏం చేసినా గానీ పాపం వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే దోచుకునేదంతా జగన్. అధికార దాహంతో ఎవరైతే అందులో ఎక్కారో వాళ్ళు దోచుకుంటారు. పాపం వీళ్ళు దోచుకునేది కూడా ఏం లేదు అక్కడ. వీళ్ళు దోచుకోవడానికి కూడా ఏం లేదు, ఉండదు కూడాను, ఉండదు. మళ్ళా ఇక్కడేమో పెత్తందారీ వ్యవస్థ, పెత్తందారులకును పేదలకు కాంపిటీషన్ అంట. అసలు నువ్వు అందరికన్నా పెత్తందారి నువ్వు కూర్చున్నావు ఇక్కడ. ఈ రోజు మీటింగ్ లో కూడా దాదాపు ఒక 20 నుండి 30 సార్లు పెత్తందారులకు పేదలు జరుగుతున్న మాట అని చెప్పేసి అన్నాడు. మరి ఈయనది పెత్తందారి కులం కాదంటే పెత్తందారి చేస్తుంది ఆయన కదా. ఇప్పుడు నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పేవాడినండి, గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉండేదో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కళ్ళు ఇక్కడికి నెత్తికెక్కినాయి అని చెప్పేవాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కళ్ళు 7వ ఆకాశానికి ఎక్కినాయి అని చెప్పేసి 100 సార్లు చెప్పాను. ఇది నగ్న సత్యం సార్. ఎందుకంటే ఈ కళ్ళు 7వ ఆకాశానికి ఎక్కినాయి కాబట్టే అనంతబాబు ఆ పని చేశాడు. ఈ కళ్ళు 7వ ఆకాశానికి ఎక్కినాయి కాబట్టే అక్కడ అబ్దుస్సలాము నలుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి కొడుకు, కూతురు, తల్లి, భర్త అందరూ కలిసి ఒకేసారి కట్టుకుని పోయి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పేసి పెద్దల సభలో మాట ఇచ్చాడు. ఇవాళ దాకా దానిపై మీరు మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. ఏమైనా మాట్లాడితే అక్కడ అదే నంద్యాలకి చెందినటువంటి ఏమంటారు అతని పేరు శిల్పామోహన్ రెడ్డి, అంత పెద్ద సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడే మాటలేంటి తెలుసా మీకు? ఇండియాకి పాకిస్తాన్ కి మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. అంటే ఇండియా అంటే వైఎస్ఆర్సీపీ, పాకిస్తాన్ అంటే తెలుగుదేశం పార్టీ. పాకిస్తాన్ తెలుగుదేశం పార్టీ ఎందుకు అయిందంటే అక్కడ మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు కాదు, అక్కడ ఇన్ఛార్జ్ గా మన ఎన్ఎండి ఫారూక్ గారికి నియమించారు. చూడండి ఎంత అహంకారం చూడండి. అంటే మరి అది కూడా అందులో కూడా ఒక చిన్న డౌట్ ఏంటంటే, మైనార్టీల ముఖ్యంగా దళితుల ఓట్లకు సంబంధించిన విషయంలో ఇంతకు ముందు వాళ్ళ ఓట్ల వల్లనే జగన్ గెలిచింది కాబట్టి వాళ్ళని మళ్ళీ ఇటువైపు మళ్ళించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇన్ఛార్జ్ గా పెట్టారు అనేది కూడా ఒక టాక్ వచ్చింది. దానికి మీరేమంటారు? అంతే, ఇంకా దానికి మనం చెప్పడానికి ఏముంది సార్, ఇలాగే ఇదే కొనసాగుతుంది. అంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఒక రకంగా ఏంటంటే రాజకీయంగా ముస్లింలను, మైనార్టీలను, ఎస్సీలను, ఎస్టీలను ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి, ఏ విధంగా వీళ్ళని మనం లొంగ తీసుకోవాలి అన్న ఆలోచన తప్పించి దానికి మించి మా సంక్షేమం గురించి కానీ లేకపోతే మా యొక్క ఆత్మగౌరవం గురించి కానీ మా యొక్క ఆత్మాభిమానం గురించి కానీ
ప్రభుత్వాలకు పట్టడం లేదు. ప్రభుత్వాలు మారినా కానీ మన పరిస్థితి ఏంట్రా బాబు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఈ రోజు చేసినటువంటి నిరాహార దీక్ష కార్యక్రమం ఏదైతుందో మీరు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ సోదరుడు కానీ ముఖ్యంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నుండి మీరు నేను చేసే డిమాండ్ తీసి పక్కన పెట్టేయండి, మనం సామాన్యంగా మాట్లాడేసుకుందాం. ఒక వ్యక్తి నేను తప్పు చేశాను, నేనే హత్య చేశాను, నేనే డోర్ డెలివరీ చేశాను అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు. అతనికి బెయిల్ వచ్చేసింది 3 నెలల్లో. అతను బయటకు వస్తాడు. హ్యాపీ న్యూ ఇయర్ వస్తే అందరు పోలీసులు, నాకు తెలిసి మళ్ళీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్పీ స్థాయి దగ్గర నుంచి తీసుకొని కానిస్టేబుల్ వరకు అందరూ వచ్చి బొకేలు అందిస్తారు. ఓకే, ఇతను చేసిన పాపం ఏంటండి, ఇలా గుచ్చాడండి ఇలా. అది కూడాను 5 రోజుల పాటు దాన్ని స్టెరిలైజ్ చేసి మా నాయకుడికి ఏం కాకూడదు అని చెప్పేసి. అతని జేబులోంచి దొరికింది ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. అతను జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని. ఎవరో జనపల్లి శ్రీనివాస్ అన్న వ్యక్తి, అతను వీరాభిమానిగా అతను ఏ విధంగా అయినా కానీ మా నాయకుడిపై ఒక సింపతి అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి అతను చేసినటువంటి పని. సరే, అతను చేసింది తప్ప ఒక తీసి పక్కన పెడితే, అసలు మీరు అతని గురించి ఇప్పుడు ఈ రోజున మీరు ముఖ్యమంత్రిగా మీరు అధిష్ఠించారంటే దానికి కారణం 2. ఒకటి, నంబర్ 1 మీరు సింపతి గెయిన్ చేశారు ఈ కోడికత్తి అంశంలో. నంబర్ 2 వచ్చేసి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఎవరు? బాబాయిని హత్య అంశంలో ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి బ్యానర్ ఐటమ్ పెట్టి రాశారు. కోర్టుకు వెళ్ళారు, దీనిపై ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి చక్కగా గెలిచి ఈ 2 సింపతిలు మీరు గెయిన్ చేసుకుని మీరు బయటకు వచ్చేసారు. ఎంత తప్పు సార్ ఇది? ఇది తప్పా కాదా? ఇది తప్పైతుంది. మరి ఈ రోజున ఇతను చేసినటువంటి తప్పు ఏంటి? ఇతను బయటకు వచ్చేసాడు. ఇతనికి బెయిల్ దొరికింది. బెయిల్ దొరికిన తర్వాత కరెక్ట్ గా 1.5 నెలల్లో మళ్ళా ప్రభుత్వము హైకోర్టు అప్రోచ్ అయ్యి అతని యొక్క ఏదైతే మా బెయిల్ ఉందో ఆ బెయిల్ ని ఎందుకు క్యాన్సిల్ చేయించారు? ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఎందుకంటే అతను బయటకు వస్తే కనుక నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్న ఏదైతే భయం ఉందో ఆ భయమే ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలకు ముందు మరి ఈ ఎజెండాను ముందు పెట్టుకోవాల్సిన అవసరం మేము ఎజెండాని పెట్టుకోవడం కాదండి. నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి ఏం పని అండి? చంద్రబాబు నాయుడుకి ఏం పని చెప్పండి? చంద్రబాబు నాయుడు నిజంగా దీని వెనకాల ఉంటే కనుక ఎప్పుడో ఉండాలిగా, ఎప్పటి నుంచో ఉండాలిగా, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. ఈ ఎలక్షన్స్ కాబట్టి అని కాదు సార్. అతను వెక్స్ అయిపోయాడు. అతను వెక్స్ అయిపోయి అతను వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, మాకు ఫోన్ చేశాడు, మేము ములాఖాత్కి వెళ్ళినప్పుడు వాడు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా ఇంకా నేను భరించలేను, ఇంకా ఇది ఉంటే ఉంటాను, పోతే పోతాను, నేను ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటున్నాను, మీరు కూడా బయట మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి అని చెప్పి. కోడికత్తి శ్రీను జైలు లోపల అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడా లేదా ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి దానికి సర్టిఫై చేసింది ఎవరు? స్వయాన తల్లి మరియు సోదరుడు. మరి అంతవరకు చేయకుండా వాళ్ళు ఏం చేశారు? మళ్ళా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ దీక్షకు పూనుకున్నారు. మరి అలాంటప్పుడు మేము నమ్మాలా, నమ్మకూడదా? నమ్మాలి. నమ్మి వాళ్ళతో పాటు బాసులుగా నుంచోవాలి. ఇది ఎన్నికల సమయం కాబట్టి మేము మాట్లాడమండి, ఈ ఎన్నికల సమయం కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇదైపోతుంది, లేకపోతే వీరికి ఇదైపోతుంది అని చెప్పి సాగుతామా? ఇంతకు ముందు ఆగారా? ఇంతకు ముందు జరిగిన అన్యాయాల్ని కూడాను మీరు మూట కట్టుకుని పోయారుగా. అన్యాయంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీరే బ్యానర్ ఐటమ్ వేసుకున్నారు. దాని తర్వాత కోడికత్తి అంశంలో కూడాను సింపతి మీరే గెయిన్ చేశారు. నేను ఒక్కటైతే చెప్తున్నాను సార్, ఏదైతే ఈ కోడికత్తి అంశంతో మీరు అందలానికి ఎక్కారో మళ్ళీ ఇదే కోడికత్తి అంశాన్ని తీసుకొని ఆ అందలం నుంచి మీరు కిందకి దిగిపోయి రావడం తథ్యం. దింపిస్తారు అంటున్నా? దింపడం తథ్యం అండి, ఇన్షాల్లా. అంటే మీరు అందరూ ఇన్షాల్లా అన్న. అయితే ఇక్కడ ఇంకో విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు మార్పు జరిగినాయి, ఇక్కడ కూడా మారుతాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అయితే విషయం ఏంటి అని అంటే, కాపులకు సంబంధించిన విషయంలో వాళ్ళది ఒకసారి ఏమో కమ్మల్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి, ఇంకోసారి రెడ్డిని నమ్మాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. నిజానికి బీసీ సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఆనాడు చిరంజీవి గారు కాలేకపోయారు. మరి ఇప్పుడు మళ్ళీ కాపులు రెడ్డిని కాదని చెప్పేసి మళ్ళీ అంటే కమ్మలతోనే సోపతి చేయడమేనా? ఇప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైన ఎజెండా? నేను టోపీ గడ్డం ఉన్నంత మాత్రాన నేనైతే అసలు నేను ముందు మతాల గురించే మాట్లాడండి. కాకపోతే ఇది నా ఆహార్యం కాబట్టి నేను ఇలా ఉంటాను. అసలు నా దృష్టిలో ఈ కమ్మ, కాపు, రెడ్డి ఇవన్నీ తీసి పక్కన పెట్టి ముందు రాష్ట్రం అత్యంత దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి దీంట్లో నుంచి ముందు
బయటికి రావాలంటే ఖచ్చితంగా దీనికి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనేది కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఎటువంటి అస్యోక్తి లేదు, ఎటువంటి డౌటు లేదు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు కూడాను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయన అవ్వాలని చెప్పేసి మేము కూడా ప్రార్థిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కాకపోతే కాపుల నుంచి అయినా కానీ కావాలని చెప్పేసి మేము ఆశిస్తాం, అందులో తప్పేం లేదు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు 175 నియోజకవర్గాల్లో లార్జెస్ట్ ఓటింగ్ ఉన్నటువంటి కమ్యూనిటీ అంటే నియోజకవర్గాల వైజ్గా 175 నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాలు బీసీలు. అవును, బీసీలు అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు వీళ్ళున్నారు. దాని తర్వాత చూసుకుంటే మీకు 24 నియోజకవర్గాల్లో 170లోంచి 24 నియోజకవర్గాల్లో మీకు రెడ్లు ఉన్నారు. ఇదే 18 నియోజకవర్గాల్లో మీకు మన కమ్మ సామాజిక వర్గం ఉంది. ఇక్కడ మీకు భలే కామెడీ పాయింట్ ఏమిటంటే, 4th పాయింట్లో 18 నియోజకవర్గాలు, ఇదే 175 అవుట్ ఆఫ్ 18 నియోజకవర్గాల్లో ముస్లింలు అత్యధికంగా మెజారిటీ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు 18 ఉన్నాయి. కానీ మేము ఎక్కడున్నామండి? ఈ రోజు నేను చెప్పగలను. అదే మీరు వాళ్ళు వీళ్ళు అంటారు, ముస్లిం సమాజం నుంచి ముఖ్యమంత్రి కాకూడదా, ఎస్సీ సమాజం నుంచి కాకూడదా, ఎస్టీ సమాజం నుంచి కాకూడదా? ఇదంతా కాదు. రాష్ట్రాన్ని ఎవరైతే చక్కగా పరిపాలించగలరో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ముందుకు కొనసాగలరో అటువంటి వ్యక్తిని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కలిసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో ఈ కమ్మ, కాపు, రెడ్డి ఇదంతా నథింగ్ సార్, ఇదంతా వేస్ట్ మాటలు ఇవన్నీ. ముందు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, ఆ 5 కోట్ల మంది ప్రజల్లో ఫారూక్ షుబ్లీ కూడా ఉన్నాడు, అబ్దుల్లా కూడా ఉన్నాడు, మా ఎస్సీ సోదరుడు కూడా ఉన్నాడు, ఎస్టీ సోదరుడు కూడా ఉన్నాడు, బీసీ సోదరుడు కూడా ఉన్నారు. అందరూ సుభిక్షంగా ఉంటారు. అందరికి రావాల్సినటువంటి హక్కులు సమానంగా రావాలి అంటాను నేను. ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ నుండి వచ్చి, అంటే తెలంగాణ పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకొని అక్కడ నుండి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాలను చేపట్టింది. ఆమె ప్రభావం అంటే అక్కడ తెలంగాణలో ఏం చూపించలేకపోయారు, అసలు పార్టీని మొత్తానికి ఎత్తివేసారు. ఇక్కడ ఆంధ్రాలో ఆమె ప్రభావం ఎలా ఉండబోతుందంట? అంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, అది సరే ఏది మీరు అవునన్నా కాదన్నా అదైతే జగనన్న వదిలిన బాణం అదైతే. కానీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు అది ఆ బాణానికి దిశ మరియు దశ రెండు కూడాను చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు దిశ ఎటువైపు ఉంది, దశ ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కేవలం తెలంగాణలోనే రాజకీయం చేస్తాను, నా పుట్టనిల్లు, నేను పిల్లల్ని ఇక్కడే కన్నాను, నేను పెళ్లి ఇక్కడే చేసుకున్నాను, చదువుకుంటే ఇక్కడే, నేను తెలంగాణ బిడ్డని, రాజన్న బిడ్డని అన్నారు. ఎస్, మీరు రాజన్న బిడ్డే, మేము కాదంటలేదు. మీరు తెలంగాణ బిడ్డే, మేము కూడా కాదు. ఇప్పుడు ఆంధ్రాలో ఏంటి అంటాం. బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే చరిష్మా ఉందో ఆ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మాతో ఆవిడ కూడాను ముందుకు కొనసాగే అవకాశం ఆవిడకి ఉంది. ఎందుకంటే రాజకీయాలు ఎవరికి కూడాను మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇంతవరకే కన్ఫైన్ అవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రాంతమేగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. కాబట్టి షీ కెన్ డెఫినెట్లీ కమ్ హియర్. అక్కడ ఆవిడ పోటీ చేయలేదు. ఇక్కడ మటుకు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. డెఫినెట్లీ ప్రభావం ఉంటుంది. ఎంత లేదన్నా కానీ ఏదైతే జగన్ కి నష్టం జరుగుతుందా, లేదంటే టీడీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఐ థింక్ 2009 ఎండింగ్ ఐ థింక్ అధికారంలోకి వచ్చారు. ఎవరి ఓట్లు తీసుకుని మీరు అధికారంలోకి వచ్చారండి? కాంగ్రెస్ పార్టీయే కదా. సో డెఫినెట్లీ మెజారిటీ, నేను ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కే నష్టం జరుగుతుందా అంటే మేబీ ఐఎమ్ రాంగ్, బట్ స్టిల్ మెజారిటీ డ్యామేజ్ మట్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కే జరగబోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు మీరు ఇంత స్థాయిలో మానవ హక్కుల కోసం, అలాగే మహిళల హక్కుల కోసం, ఈరోజు చాలా మందికి మైనార్టీ హక్కుల పోరాట సమితి అని మీకు తెలుసు కావచ్చు, కానీ మీరు మహిళల కోసం ముందుండి చేసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి, మేము చూస్తూనే ఉన్నాం. మరి మహిళల కోసము, మైనార్టీల కోసము, దళితుల కోసము అందరినీ కలుపుకోపోవాలనే గుణంతో ఇంత బాగా పనిచేస్తున్నారు. అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు? ఈ ఆలోచన రావడానికి గల మూల కారణం ఏంటంటే, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నికల్లో నుంచుంటే మిగిలిన వాళ్ళందరూ ఓట్లు వేయాలి. రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తి
ఎన్నికల్లో నుంచుంటే అతనికి అందరూ ఓట్లు, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి నుంచుంటే, అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ వర్గాలకి చెందినటువంటి వ్యక్తులు నుంచుంటే ఓట్లు వేస్తారండి? వేస్తున్నారా? నేను దానికి ఆత్మ పరిశీలన చేస్తున్నా. అంటే తప్పు ఎక్కడ ఉంది? తప్పు రెండు వైపులా ఉంది. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మనం కేవలం మన వర్గాలకు మాత్రమే అన్యాయం జరిగితే మాట్లాడటం అనేది అది అమానవీయమైనటువంటి చర్య. పేదరికం కేవలం ముస్లిం సమాజంలో మాత్రమే ఉందా? లేదు. ఇబ్బందులు కేవలం ముస్లిం సమాజంలో మాత్రమే ఉన్నాయా? కాదు. ఇష్యూస్ కేవలం ముస్లిం సమాజంలో మాత్రమే ఉన్నాయా? లేదు. కాదు కదా. అందరికీ సమస్యలు ఉన్నాయి, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, అందరిలో కూడా పేదరికం ఉంది. మరి అలాంటప్పుడు నేను కేవలం ముస్లిం 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 అని చెప్పి కూర్చుంటే ఎంతవరకు సమంజసం? నేను మిగిలిన వాళ్ళ యొక్క మనసుల్ని నేను ఎలా దోచుకోగలను? వారి యొక్క మన్నులను నేను ఏ విధంగా పొందగలను? నేను వారి కోసం కూడా నేను ఎందుకు పని చేయకూడదు? నేను ఉన్నది కేవలం నా యొక్క హక్కులు సాధించుకోవటమే మాత్రమేనా? కాదు కదా. ఏదైతే ధర్మాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ ధర్మం కూడా నాకు అది పర్మిషన్ ఇవ్వట్లేదు. నువ్వు మాట్లాడితే నువ్వు మనుషుల గురించి మాట్లాడు అంటుంది, మానవతా ధర్మం గురించి మాట్లాడు అంటుంది. మరి అలాంటప్పుడు ఎన్ని రోజులు మనం ఇంకా కూడా కళ్ళు తెరవకుండా మా ఎస్సీ సోదరులు, మా ఎస్టీ సోదరులు, మా బీసీ సోదరులు, మా ఓసీ సోదరులు వారి యొక్క ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకు మనం ఎప్పటిదాకైతే మనం అడ్రస్ చెయ్యమో అప్పటి వరకు మనం వాళ్ళ యొక్క మన్నలను మనం పొందలేము. వారి యొక్క మన్నలను పొందిన రోజు వారికి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. అరే, ఈ మిత్రుడు, ఈ సోదరుడు మాట్లాడుతుంది కరెక్ట్, కాబట్టి ఇతనికి కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి నాకు అతన్ని నేను కన్విన్స్ చేసుకునే హక్కు నాకు ఉంటుంది. అదేవిధంగా అప్పుడు నేను హక్కుగా మీరు నాకు ఎందుకు ఓటు వేయరు అని చెప్పేసి సమాజంలో నుంచొని మొత్తం సమాజాన్ని నిలదీసే హక్కు నాకు ఉంటుంది. అంతేగాని ఏం చేయకుండా నేను నాకు టోపీ గడ్డం ఉంది కాబట్టి మీరు నాకు ఓటు వేయరంటే కనుక అది కరెక్ట్ కాదండి. ఈ నా టోపీ గడ్డం నా ధర్మం, నా ధర్మాన్ని నేను ఆచరించుకుంటున్నాను. అంతేగాని మాట్లాడితే ఆ ముస్లిం యాంగిల్ని పెట్టుకొని మనం లబ్ధి పొందాలని చూడటం నేను నమ్మను. రాజకీయాల్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా పాయింట్ బ్లాంక్ లో చేద్దాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల యొక్క మన్నలను మనం పొందే దిశగా మనం ముందుకు అడుగు వేయాలి అనేది ఆ థింకింగ్ మైండ్ లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ థింకింగ్ వచ్చిన తర్వాత వీరు మనకి ఓట్లు వేయట్లేదు, వీళ్ళ ఓట్లు సాధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ముస్లిం వస్తున్నాడు, ఒక వ్యక్తి వచ్చి అన్నా నువ్వు తోపు తురుంబి అంటున్నాడు, ఇంకోటి వస్తున్నాడు నువ్వు అబ్బో నువ్వు ఇరగదీసేస్తున్నావు అన్నా అంటున్నాడు. నాకు కిక్ రాట్లా, దాంట్లో మజా లేదు. ఒక హిందూ సోదరుడు రావాలి, అన్నా చాలా మంచి పని చేస్తున్నావు అన్నా, నువ్వు ఆ రోజు 10 కోట్లు సంపాదించినటువంటి ఒక ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం పనిచేసాం, ఆ దిశగా మనం ప్రజల యొక్క మన్నలను పొందిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా వారు కూడా మమ్మల్ని గుర్తిస్తారు. నేను మీ సమస్యలు వచ్చినప్పుడు నేను వాళ్ళని వాళ్ళ కోసం నేను అండగా నేను నుంచున్నప్పుడు వారు నా కోసం ముందుకు రారా? నన్ను వారి యొక్క నాయకుడుగా అంగీకరించరా? ఈరోజు దళిత బిడ్డ సీన్ విషయంలో కూడా అంతే కదా, వాళ్ళు కూడా హిందువులే. అంతేగా. అది మా యొక్క థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడానికి గల మూల కారణం. అంటే నేను అడిగిందేమో మీరు అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఈ ఆలోచన వచ్చింది దానికోసం. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి చేయబట్టి? ఈ ఆర్గనైజేషన్ అయితే మనం రిజిస్టర్డ్ గా 2019 లో చేసామండి. బట్ యాక్చువల్ గా ఏంటంటే 2013 నుంచి మేము యాక్టివ్ గా ఉన్నాం. బట్ ఏంటంటే అప్పట్లో అంత ప్రాచుర్యం లేదు. గతంలో కూడాను తెలుగుదేశం ఉన్నప్పుడు కూడాను దీనికన్నా పెద్ద కార్యక్రమాలు చేశాం కానీ బట్ అది కేవలం సోషల్ మీడియా వరకు పరిమితమై ఉండిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే దేవుడి దేవల్ల కాస్త అది పని చేసి ఏదైతే ఆ ఐడెంటిటీ ఉందో ఆ ఐడెంటిటీ కాస్త ఎక్కువగా ఎక్స్పోజ్ అయింది మీడియా మాధ్యమం ద్వారా. కాబట్టి ఇప్పుడు ఎక్కువ జనాలకి తెలుస్తుంది. బట్ వీఆర్ యాక్టివ్ సిన్స్ 2013 ఆన్వర్డ్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా విషయాన్ని అంటే అడగగానే ఇస్తారేమో లేదో అనుకున్నాము, కానీ మొత్తానికి అయితే టైం ఇచ్చారు. ఈరోజు ఉదయం నుండి చూస్తున్నాం మీరు అక్కడ పోరాటంలో ఉన్నారు, మేము కూడా దానికి సంబంధించిన విషయం రావడం జరిగింది. కానీ అక్కడ జరుగుతున్న ఉద్యమం చూసిన తర్వాత మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మేము వెంటనే పిక్యానని అప్రోచ్ అయ్యి మీతో కాంటాక్ట్లో రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఎనీవే మొత్తానికి అయితే ఈ రోజు కోడికత్తి సీన్కు సంబంధించిన విషయంలో 5 ఏళ్లుగా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయ కుట్ర వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకుని 5 ఏళ్లుగా జైల్లోనే గడుపుతున్నాడు. మరి నేనే మర్డర్ చేసినా అని చెప్పేసి పార్సల్ పంపించినటువంటి వ్యక్తులు మరి బెయిల్ మీద వచ్చి సంబరాలు జరుపుకుంటా ఉంటే కోడికత్తి సీనుకు మాత్రం బెయిల్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏ నిజాలు బయటపడతాయని చెప్పేసి ఈ రోజు ఆయన ఇంకా జైల్లోనే పెడుతున్నారు. ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు దానికి విలువ లేకుండా పోతుందని చెప్పేసి
వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటారని చెప్పినటువంటి శుబ్లీ గారితో మనం మాట్లాడాం. మరి ఇట్లాంటి నాయకులు తప్పకుండా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వచ్చి సామాజికంగా అన్యాయం జరుగుతున్న అన్ని జాతులకు ఆయన ముందుగానే చెప్పాడు, కేవలం నా మైనార్టీలు ముస్లింలనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మానవత దృక్పథంతో మనందరం కలిసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలని చెప్పారు. సో మనం కూడా అలాగే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.